హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వరల్డ్. ఈరోజు అయితే నేను జావా కేక్ చేసుకుంటున్నా. మా మమ్మీని ఎంత బతిమాలినా చేసిస్తలేదు. ఎందుకంటే మా మమ్మీతో ఛాలెంజ్ పెట్టినా. నేను ఓన్గా చేసుకోవాలి, మా మమ్మీకి ఇవ్వకుండా తింటాను. లెట్స్ గో. 1.5 2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఫస్ట్ జల్లించి పెట్టుకున్నాం. నెక్స్ట్ 1/4 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1/3 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. సోడా నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం స్పూన్తో కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేదాకా కలుపుకోవాలి. ఎసెన్స్ చేసుకున్నా మర్చిపోయినా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను 1/4 కప్ బటర్ వేసుకుంటున్నా. అయితే మిల్క్ 1/3 కప్పు పోసుకుంటున్నా. కొద్దిగానే పోసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ నెమ్మదిగా కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకోవాలి. దీంట్లో కొన్ని పాలు పోసుకుంటా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ లూజ్ అయ్యేదాకా పాలను వేసుకొని కలుపుకోవాలి. భయం అవుతుంది. ఈ సమయంలో మమ్మీ వాళ్ళని అడగకుండా మనమే కొత్త రెసిపీలు చేద్దాం. ఈ విధంగా పాలను వేసుకుంటూ కలుపుకోవాలి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం మేక్ చేసుకున్న చాక్లెట్ వేసుకోవాలి. నాకైతే ఈ చాక్లెట్ వేసుకున్నప్పుడు చాలా టేస్ట్ చాలా బాగుంటది. మామూలు ఉండదు. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా అయిందో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చేసుకుంటున్నాను. మీరైతే కామెంట్ చేసి నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ విధంగా రావాలి కేక్ ప్యాటర్న్ వచ్చేసి. నాకు ఇక్కడ పాలు అనేవి కప్పు దాకా పట్టాయి. మీకు ఇక్కడ పాలు ఎంత పడితే అన్ని తీసుకోండి ఫ్రెండ్స్. నాకైతే 20 కామెంట్సే కావాలి. నేనైతే ఎక్కువగా కోరుకుంటలే. ప్లీజ్ కామెంట్స్ మాత్రం చేయడం మర్చిపోకండి. నేనైతే చాక్లెట్ పీసెస్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాను. ఇలా లావా కేక్ కప్స్ తీసుకోవాలి. ఇలా బ్యాటర్ అయితే మనం ముందే కలిపి పెట్టుకుందాం కదా. మనం ఇలా ఈ బ్యాటర్ ని ఆ కప్స్ వేసుకోవాలి. కప్స్ కి ఆయిల్ అన్నా బటర్ అన్నా రాయాల్సిన అవసరం లేదు. ఇలా వేసుకున్న బ్యాటర్ లో చాక్లెట్ పెట్టుకోవాలి. మీకు ఎక్కువ చాక్లెట్ కావాలంటే ఎక్కువ పీసెస్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, చూస్తుంటేనే తింటూ అయిపోతున్నాం కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఈ విధంగా చాక్లెట్ అయితే పెట్టేసుకోవాలి. మళ్ళీ చాక్లెట్ పైన మళ్ళీ బ్యాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువగా బ్యాటర్ వేసుకోవద్దు, ఎందుకంటే పొంగుతుంది. ఈ విధంగా ఒక 2 times ట్యాప్ వేసుకోవాలి. దీన్ని ఓవెన్ లో 180 degrees లో 15 minutes పెట్టుకోవాలి. అంటే అన్ని సింపుల్ గా చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు ఇష్టమైన లావా కేక్ నేనే చక్కగా ప్రిపేర్ చేశాను. నాకైతే చాలా ఇష్టం. చూడండి, చాక్లెట్ అనేది లోపల ఎంత చక్కగా మెల్ట్ అయిందో. మా చెలవు ఎంతో నాకు నచ్చేసింది. చూడండి, ఎందుకంటే నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు. సూపర్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. సమ్మర్లో నేను ఇంకిన్ని రెసిపీస్ చేస్తా. మీకు కావాలంటే కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ.